ఈ వీడియోలో ప్రోమో 2 గురించి మాట్లాడదాం. ప్రోమో 2 చూడలేనోళ్ళు ఎళ్లి చూసి రండి. వద్దు బ్రో డాటా బొక్క అనుకుంటే మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో గట్టిగా మాట్లాడదాం, కొంచెం సీరియస్‌గా మాట్లాడదాం. సో వీడియోలో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ ఒక 700 చిల్లర ఎంతో వస్తే 75 అవుతుంది. అదొక మనకు మైల్ స్టోన్. సో వర్త్ మీకు ఫోర్స్ చేయను. నచ్చితే ఏ పాయింట్ దగ్గర నచ్చితే అక్కడ సబ్స్క్రైబ్ చేయండి. సో మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम पवन है. సండే ప్రోమో 2 బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ హౌస్ మేట్స్ తాలూకా ఫికిల్ మైండెడ్ నేచరు, వాళ్ళ ఫ్లిప్పింగ్ నేచరు చాలా బాగా కనబడింది, వినబడుతుంది. సో మనం కూడా వినిపించాలి కదా, మాట్లాడదాం. మాట్లాడే కంటే ముందు ప్రథమంగా ఒక విషయం చెప్పాలి నేను సుమన్ శెట్టి గురించి. సో సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఒకవేళ ఉంటే సోషల్ మీడియాలో మీమ్స్ పేజ్లో కానీ అక్కడక్కడ రీల్స్ ఫార్వర్డ్లో కానీ అలా కాకుండా ఒకవేళ నిజంగా ఉంటే కైండ్లీ అవాయిడ్ దిస్ వీడియో. ఎందుకంటే నేను నిజాలు మాట్లాడబోతున్నా, కొంచెం గట్టిగా క్రిటిసైజ్ చేస్తాను. నాట్ అండర్ ద బెల్ట్ కానీ బిలో ద బెల్ట్ కాదు, కానీ గట్టిగా క్రిటిసైజ్ చేస్తాను. మీరు తట్టుకోలేరు, మీ చిన్న హృదయాలు చిన్న కిడ్నీలు మీరు తట్టుకోలేరు. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు ప్రోమో చూశారు. ప్రోమోలో చెట్టుకి బొమ్మలు పెట్టారు, ఫోటోలు. ఎవరు హౌస్లో ఉండకూడదో వాళ్ళు తీసిమన్నారు. హౌస్ మేట్స్ తాలూకా ఫ్లిప్పింగ్ నేచర్ గురించి చెప్తా చూడండి. అందరి గురించి కాకపోయినా నిన్న సంజనా గారు ఉండాలి అని చెప్పి 4 పెద్ద మనుషులు లేచారు. పెద్ద మనుషులు కోరుకున్నారు యాక్చువల్గా. మన బిగ్ బాస్ మయ నాగార్జున గారి చెవులో చెప్తే నాగార్జున మయ 4 లేపారు. ఎవరు? రితు, తనూజ, ప్రభంజనం సుమన్ శెట్టి, పర్ణిమయ. ఇప్పుడు రితుది మనకు కనబట్టలేదు, ఆమె కూడా సంజనానే వేస్తుంది, అందులో పెద్ద పంచే ఉందిలేని. కానీ పోనీ వేయిపోయిన పక్కన ఈ పెద్ద మనుషులు, సారీ ఇమాన్యుల్ రితు లేదు, ఇమాన్యుల్. సో ఈ 4 పెద్ద మనుషులు ఇప్పుడు ఎవరికి వేశారు హౌస్లో ఉండకూడదని చెప్పి? సంజన గారిని వేశారు. మళ్ళీ టార్గెట్, సాఫ్ట్ టార్గెట్ కదా వేసేస్తారు. ఇదే 4 పెద్ద మనుషులు నిన్న వాళ్ళ హౌస్లో ఉండాలి సార్, ఆమె వెళ్ళిపోకూడదని అన్నారు. అది ఏం ఫ్లిప్పు? నిన్న హౌస్లో ఉండాలి ఆమె, ఇప్పుడు మాత్రం హౌస్లో ఉండకూడదు. నిన్న ఏంది, రితు కోసం అని చెప్పి ఆ కాన్సెప్ట్లో హౌస్లో ఉండాలా? ఆ కాన్సెప్ట్లో కాకపోతే ఆమె అన్వర్తియా? అంటే క్లారిటీ లేదు అక్కడ. నిన్న మీరు హౌస్లో ఉండాలి అని చెప్తున్నారు, ఇవి అసలు ఉండకూడదు అని చెప్తున్నారు. పాయింట్లు ఏమైనా వ్యాలిడ్గా ఉన్నాయంటే లేవు. ఇవందరివి ఓకే అబ్బా. నేను సరే వీళ్ళు ఫ్లిప్పులు వీళ్ళంతా సేఫ్గానే ఆడుతున్నారు ఈ సీజన్లో, ఎవడి గురించి మాట్లాడదామన్నా ఏదో దగ్గర సేఫ్ కనబడుతుంది. సో నేనేమంటాను అంటే సుమన్ శెట్టి గురించి మాట్లాడదాం, మనం కొంచెం గట్టిగా బలంగా మాట్లాడదాం. ఎలాగో బిగ్ బాస్ టీం ఎప్పుడు లేపే ప్రయత్నంలోనే ఉంటారు కదా. సుమన్ శెట్టి దగ్గర ఎక్కడికి వెళ్ళినా, బాత్రూమ్కి వెళ్ళినా, ఏది వెళ్ళినా హైలైట్ చేస్తారు కాబట్టి మనం మాట్లాడదాం. సో మై స్ట్రైట్ క్వశ్చన్ టు జనరల్ ఆడియన్స్. ఇది 12 వీక్స్ కవర్ అయ్యి ఇప్పుడు 13th వీక్ వెళ్ళబోతున్నాం. ఈ 13 వారాల్లో సుమన్ శెట్టి గారు ఏం చేశారు, ఏం సాధించారు, ప్రభంజనం గారు ఆయన మైల్ స్టోన్స్ ఏంటో ఒక 3 పాయింట్లు పెట్టండి కామెంట్స్ రూపంలో. కొంచెం టైం స్పేర్ చేయండి ఈ ఒక్క వీడియోకి, చెప్పండి ఆయన ఏం చేశాడు, ఆయన స్టాండ్అవుట్ అయ్యే పర్ఫార్మెన్స్లు ఏంటి చెప్పండి. ఆ షేడ్ కెప్టెన్ గురించి వద్దు, ఆయన అది అయ్యింది అదృష్టంతో. అది కూడా బిగ్ బాస్ మీద సెట్ చేశారు 2 కెప్టెన్లను. ఆ కెప్టెన్సీ కూడా సరిగ్గా చేయలేదు, అయినా కూడా లేపారు ప్రభంజనాన్ని. ఆ టాస్క్ కూడా అయేషాకి స్పెట్స్ పడిపోయి గెలిచారు తప్ప ఈ లాస్ట్లో వెళ్ళారు. ఏదో మన గౌరవజీ వల్ల ఏదో అయ్యింది, అది వద్దు. ఈయన మైల్ స్టోన్స్, స్టాండ్ అవుట్ అయ్యే పర్ఫార్మెన్స్, లైక్ ఏదైనా బలమైన ఇష్యూలు అయినప్పుడు ఈయన వాయిస్ అవుట్ చేసాడా, లేకపోతే ఈయన గురించి ఈయన వాయిస్ అవుట్ చేసాడా, ప్రాపర్ నామినేషన్ పాయింట్లు పెట్టాడా, ప్రాపర్గా డిఫెన్స్ చేసుకున్నాడా, నామినేషన్ పాయింట్లు ఈయనకి ఓన్గా ఎప్పుడైనా చెప్పాడా, వేరే వాళ్ళని కనుక్కోకుండా చెప్పండి. టాస్కులు ఇప్పటికైనా 13వ వారంకైనా ఆయన ఓన్గా అర్థం చేసుకుంటున్నాడా, లేకపోతే ఎవరో ఒకరు చెప్పాల్సి వస్తుందా? టాస్కుల్లో ఈయన పర్ఫార్మెన్స్ ఏంటి, ఏదైనా పెద్ద గొడవలు అయినప్పుడు ఈయన రోల్ ఏంటి, ఎక్కడ ఉన్నాడు ఈయన, అసలు ఏ విషయంలో ఈయన టాప్ 8కి ఎలిజిబుల్ అనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి. నన్ను అడిగితే హీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ టాప్ 8 కాగా టాప్ 10లో కూడా నాట్ ఎలిజిబుల్. బట్ ఎందుకు బిగ్ బాస్ టీం అలా పుష్ చేస్తుంది? ఇలా పుష్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ సీజన్స్లో ఎవడైనా భయపడతాడు కదా. మీరు మామూలుగా నేను కంపారిజన్ చేస్తున్నాను అనుకోవద్దు, ఒక్కొక్కరు కంపేర్ చేస్తే సుమన్ శెట్టి ఉన్నాడు, సుమన్ శెట్టి, శ్రీజ ఎవరు వర్తి, ఎవరు హౌస్లో ఉన్నారు? సుమన్ శెట్టి, హరిత హరీష్ ఎవరు వర్తి, ఎవరు హౌస్లో ఉన్నారు, ఎవరు హౌస్లో లేరు? సుమన్ శెట్టి, మనీష్ ఎవరు వర్తి? సుమన్ శెట్టి, ప్రియా శెట్టి ఎవరు వర్తి చెప్పండి. ఇప్పుడు సుమన్ శెట్టి అవన్నీ వద్దా? సరే అవేం వద్దు బ్రో, నువ్వు కావాలని కామనర్ పేర్లు వేస్తుందంటే మరి ఇంకో కామనర్లతోనే అవుతుంది కదా. కామనర్లో మ్యాటర్ ఉన్నా కూడా లేపేస్తున్నారు. ఇప్పుడు ఈ వారం ఎలిమినేట్ అయిపోయింది దివ్య నిఖిత. సుమన్ శెట్టి, దివ్య
ఎవరు వర్త్, ఎవరున్నారు హౌస్లో, ఎవరు వెళ్ళిపోయారు యాక్చువల్గా నిన్న అయిపోయింది. దివ్య ఎలిమినేట్ అయిపోయింది. దివ్య తనకు తానుగా కష్టపడి కెప్టెన్ అయింది. ఎవరో భిక్ష మీద అవ్వలేదు, ఆడి గెలిచి అక్కడి వరకు వెళ్ళి ఆడింది. నామినేషన్స్లో మంచి దివ్యకు ఒకటే మైనస్ పాయింట్ భరణితో ఆమె ప్రవర్తించే తీరు అండ్ తనూజతో రైవలరీ. అది కూడా ఆమెకి పాజిటివ్ సైడ్ వ్యూవర్స్ ఉన్నారు, నెగిటివ్ సైడ్ వ్యూవర్స్ ఉన్నారు. బట్ ఏదో ఒకటి ఇంటెంట్ ఉంది, ఎక్స్పోజర్ ఉంది. టాస్కులు మంచిగా ఆడుతుంది ఆమె, గెలిచింది. భరణినే ఇంట్లో ఉంచింది ఆమె టాస్క్ ఆడి. అలాంటి అమ్మాయి వర్సెస్ సుమన్ శెట్టి. ఇది ఈ కట్ చేస్తే ఏమైంది, దివ్య ఎలిమినేట్ అయిపోయింది. సుమన్ శెట్టి ఉన్నాడు ఇంకా. అసలు డబుల్ ఎలిమినేషన్ అనుకున్న బిగ్ బాస్ టీం సుమన్ శెట్టి నుంచారు బాటమ్ 2లో ఉన్నా. ఎందుకు కాపాడుతున్నారు, దేనికి? ఆ హిడెన్ ఎజెండా ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు తెలియట్లేదు. సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, మీకేమనిపించింది? అంటే నేను చూడలేని ఏదైనా యాంగిల్ మీరు సుమన్ శెట్టి గారిలో చూసారా? ఆయన పర్ఫార్మెన్స్లో మీరు ఏమైనా చూసారా? ఆ హిడెన్ పర్ఫార్మెన్స్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి. అవన్నీ పక్కన పెడితే ఆయనకి ఒక్క పాయింట్ కాంక్రీట్గా చెప్పడం రాదు. ప్రతిసారి సేఫ్గా కన్నింగ్గా, అందరూ ఆయన సేఫ్ అనుకుంటారు. ఈజ్ ఎ వెరీ కన్నింగ్ ప్లేయర్ ఇన్ ఎ బ్యాడ్ వే, నాట్ ఇన్ ఎ గుడ్ వే. ఈజ్ ఎ వెరీ కన్నింగ్ ప్లేయర్. ఏదైనా చిన్న ఫన్ టాస్క్లు పెట్టినా అందులో ఎవరినైనా రిమూవ్ చేయాలంటే సంజన, మేజర్ టాస్క్లు పెట్టినా సంజనని రిమూవ్ చేయాలి. సపోర్ట్ చేయండి. ఎందుకు సపోర్ట్ చేయాలి? మీకు సపోర్ట్ చేయడం కోసం వచ్చిందా ఆమె? మీకు ఓన్గా ఆడుకోలేరా? మీరు ఆడుకోలేరా మీకు ఓన్గా? మీకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా మీకు అందరికీ, మీరు ఓన్గా ఆడుకోలేరా? సంజన సపోర్ట్ ఎందుకు చేయాలి? మీకు సపోర్ట్ చేస్తే తప్ప మీకు పుష్ రాదా? ఆల్రెడీ బిగ్ బాస్ సపోర్ట్ చేశారు, మధ్యలో మీకు ఇమ్యూనిటీ వచ్చింది, షేడ్ కెప్టెన్ రబ్బో చాలా జరిగాయి, మధ్యలో ఆడియన్స్తో మిమ్మల్ని లేపారు, ప్రభంజనం అన్నారు, 100% ఓటింగ్ అన్నారు, ఆ బొమ్మలు రిమోట్. ఇన్ని సపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు సపోర్ట్ కోరుకుంటున్నారు? నామినేషన్స్లో సంజన, టాస్కుల్లో సంజన, కెప్టెన్సీ కంటెండర్లో సంజన, ఫన్ టాస్కుల్లో సంజన, సండే ఎపిసోడ్ టాస్కుల్లో కూడా సంజన. ఇంకా ప్రతిదీ సంజన అయితే మీరు ఎందుకు వచ్చారు? అంటే మీకంటూ మీకు ఓన్గా ఆట ఆడే ఏమంటారు తెలీదా? ఆట ఆడే విధానం మీకు రాదా? తెలీదా? మీకు పుష్ కావాలా? అది సంజన నుంచే కావాలా? మీకు సంజన డార్లింగ్ అంటే మీకు కోపం వచ్చేస్తుంది. మీరు టాస్కుల్లో మీరు సంజనకి చేతులకు ముద్దులు పెట్టవచ్చు. అది వల్గర్గా అనిపించట్లేదు? మరి అది వల్గర్గా అనిపించట్లేదా? బిగ్ బాస్ ఆడియన్స్కి వల్గర్గానే అనిపిస్తుంది, కానీ అక్కడ బిగ్ బాస్ టీమ్కి వల్గర్గా అనిపించట్లేదు. వాళ్ళకి ఏదో రేటింగ్ వస్తున్నట్టుంది. మరి ఏఎస్ డ్యూ టు సమ్ XYZ రీజన్స్ విచ్ వీ కాంట్ డిస్కస్. చాలా వరస్ట్గా అనిపిస్తుంది సుమన్ శెట్టిని చూస్తుంటే. ఎందుకు ఉంచుతున్నారు? చాలా అన్వర్తి ప్లేన్ నుంచి వర్తి ప్లేన్లు పంపించేస్తున్నారు. దట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. ఇప్పుడు ఈరోజు టాస్క్లో కూడా ఏం బ్రో ఓన్లీ సుమన్ శెట్టి మీద పడ్డామంటే మిగిలిన వాళ్ళు కూడా సేఫ్గా ఆడారు, కన్నింగ్గా ఆడారు. ఎవరైతే నేను ఉండాలనుకున్నారో ఈరోజు పంపించేస్తున్నారు. కానీ అట్లీస్ట్ ఇప్పుడు ఎవరైనా ఏ ప్లేయర్ గురించి అయినా మాట్లాడాలన్నా, ఇమాన్యుల్ గురించి అయినా, తనూజ గురించి అయినా, డిమోన్ పవన్ గురించి అయినా, బర్నీ గారి గురించి అయినా, వాళ్ళకంటూ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. అట్లీస్ట్ డిఫెండ్ చేసుకోవడానికి. సుమన్ శెట్టికి ఏముంది, ఏం అర్హత ఉందని చెప్పి అలా మాట్లాడుతున్నాడు ప్రతిసారి. అస్సలు నచ్చలే. మీకు ఒక విషయం తెలుసా? రాసి పెట్టుకోండి, సంజన టాప్ 5 ఫిక్స్. వీడియో తీసుకొని ఉంచుకోండి. ఒకవేళ ఏమైనా రివర్స్ అయితే ట్రోల్ చేసుకుందరు, కాపీరైట్ క్లెయిమ్ వేయను. సంజన టాప్ 5 నిన్నటితో. గట్స్ ఉండాలి, గట్స్. సుమన్ శెట్టికి 0% గట్స్, సంజనాకి 110% గట్స్. సెల్ఫ్ రెస్పెక్టా, కమర్షియలా, సారీగా చెప్పేద్దామా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పి వెళ్ళిపోతుంది. షాక్ నిన్న. బిగ్ బాస్ టీం అది ఎక్స్పెక్ట్ చేయలే. ఆమె వెంటనే డల్పులు దిగను అని చెప్పి నేల మీద కూర్చుని సారీ చెప్పేస్తాను అనుకుంది. సంజన గలరాని అక్కడ. సెల్ఫ్ రెస్పెక్ట్ మబ్బులు ఇడిపోయాలికి. అలా ఉండాలి కంటెస్టెంట్ అంటే. నేను ఆమె చేసింది మొత్తం రైట్ అని చెప్పట్లే, బట్ మనకంటూ స్టాండ్అవుట్ అయ్యే థింగ్స్ కొన్ని ఉండాలి కదా. ఇప్పుడు సంజన గలరాని ఎందుకు కోరుకుంటారు? అసలు బిగ్ బాస్ ఎందుకు లేచింది? బిగ్ బాస్ సీజన్ 9 రెండో రోజే ఎందుకు లేచింది సంజన గలరాని వాళ్ళు? మూడో రోజు ఎందుకు తెలిసింది? సమ్మని ఎగ్ టాస్క్ కదా, టాస్కే ఎగ్గలా చేసింది, ఎగ్గని పెట్టుకొని చేసింది. మొత్తం సంజనాన్ని మొత్తం అంతా వాడుకొని దొబ్బి ఇప్పుడు అవసరం లేనప్పుడు ఇలా బలిభాసం చేసేయడం తప్పది, చాలా తప్పది. ఇప్పుడు సంజన వర్సెస్ రితు దాంట్లో సంజన కూడా తప్పులు ఉన్నాయి, కానీ మీరు రితు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి కదా. ఆ పాయింట్ ఏంది? రితుది ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఒకసారి అనలైజ్ చేయండి. రితుకి డెమోన్ ట్రాక్ ఉండాలి. డెమోన్ ట్రాక్ మిస్ అయితే రితు పర్ఫార్మెన్స్ ఉండదు, కష్టం. సో డెమోన్కి ఎవరైతే క్లోజ్ అవుతారో వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది. శ్రీజ దగ్గర అయినప్పుడు శ్రీజతో గొడవ, ఆయేషాతో గొడవ, రమ్యతో గొడవ. ఇప్పుడు సంజనతో మొన్న బాగుంది కాబట్టి ఇంకా తట్టుకోలేదామా, ఎందుకంటే ఆమె ట్రాక్ వర్కౌట్ అవ్వదు కదా. ఇదన్నీ గమనిస్తేనేమో అరే నేను ఎంత మంచిగా ఆడుతున్నాను, నాదేం గుర్తింపు రావట్లేదు, నన్ను టార్చర్ చేస్తున్నారు. ఆ పిల్లల ఒక ఫేక్ ట్రాక్ పెట్టుకొని
రొట్ట పనులన్నీ చేస్తూ ఇటువంటి కావాలని గొడవ పెట్టుకోవడం, కావాలని అలగడం, కావాలని సారీ ఆమెకి నచ్చలేదు. ఆ విధానం ఏం నచ్చలేదు, చెప్పే విధానం సరిగ్గా చెప్పలేకపోయింది అంతే. దానికి ఎంత వేసుకున్నారు సార్, నచ్చలే నిన్న అది జనరల్ ఆడియన్స్కి. ఇప్పుడు వెళ్ళి కూర్చోబెట్టారు సింహాసనం మీద. టాప్ 5 తర్వాత ఏమొద్దు కూడా చూడాలి. టాప్ 4 కూడా డిమాండ్ పవన్ క్రాస్ చేసినా కూడా మీరు ఆశ్చర్యపోవద్దు. ఇమాన్యుయల్ని క్రాస్ చేసినా కూడా మీరు ఆశ్చర్యపోద్దు. ఇలాగే టార్గెట్ చేసుకుంటూ వెళ్తే ఆశ్చర్యపోవద్దు. నాకు ఇమాన్యుయల్లో నచ్చింది ఏందో తెలుసా, వాళ్ళ రిలేషన్ ఏంటి, ఈ బొక్కల డెమాను రీతు రిలేషన్ కానీ మిగిలిన ఈ తండ్రి కూతురు ఇవన్నీ తీయదు. అమ్మ కొడుకు రిలేషను. అమ్మ కొడుకు రిలేషన్ అప్పుడు అమ్మ తప్పు చేసినప్పుడు అమ్మ వినకపోయినా వెళ్ళి చెప్పాలి. అంతే తప్ప నాకేంట్లే బొక్క అని చెప్పి వదిలేయకూడదు. ఇమాన్యుయల్ వదలడం నాకు నచ్చలేదు. చెప్పాలి అక్కడ రిలేషన్, నేను కొడుకు తల్లి రిలేషన్. అమ్మ చాలా పెద్ద తప్పు చేసినా దగ్గరికి వెళ్ళి చెప్పాలి, వినకపోతే మళ్ళీ చెప్పాలి. అంతే తప్ప అలా వదిలేసి నువ్వు హౌస్లో ఉండకూడదు అని చెప్పి మోటివేషన్ డైలాగ్ నాకు అస్సలు నచ్చలేదు. ఇలాంటి టైంలోనే కదా స్టాండ్ తీసుకోవాలి, ఇలాంటి టైంలోనే కదా మనం రిలేషన్కి వాల్యూ ఇచ్చుకోవాలి. ఎవడు పట్టించుకోకపోయినా ఇమాన్యుయల్ పట్టించుకోవాలి. ఆ మందికే ఫీల్ అవుతుంది, ఆమెకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి వెళ్ళి దేకట్లే ఇమాన్యుయల్ని. ఓట్ల కోసం ఏం చేయట్లే, ఓట్ల కోసం చేసేది అయితే వెళ్ళి దేకుతుంది ఇమాన్యుయల్ని. నెవర్. అది కనబడుతుంది ఎవిడెంట్గా, జనాలకు అది నచ్చుతుంది. ఇమాన్యుయల్కి ఇది చాలా మైనస్ అవుతుంది, తెలుసుకోలేకపోతున్నాడు. చెప్పాలి, తప్పు ఉంటే చెప్పాలి. ఒక మంచి రిలేషన్, ఒక మంచి బాండ్ ఫామ్ అయిన తర్వాత ఎంత బూతు పని చేసినా వెళ్ళి చెప్పాలి. అంతే తప్ప దూరం పెట్టి డస్ట్బిన్లో వేసేసి నువ్వు వెళ్ళిపోవాలి, ఆ ప్రక్రియ కాన్సెప్ట్ వెళ్ళిపోవడమే కదా. తర్వాత ఎన్ని సొల్లు మోటివేషన్ డైలాగులు చెప్పినా వేస్టే. ఇమాన్యుయల్ది నాకు నచ్చలే. ఎస్, ఇమాన్యుయల్ స్టూడ్ ఫర్ రైట్ థింగ్, బట్ చెప్పాలి కదా. ఎవడే వేరే వాళ్ళ పరిస్థితి వేరు, ఇది వేరు. ఇంకా తనుజాది భరణీది వీళ్ళంటారా వదిలేద్దాం, అందరూ సేఫ్గానే ఆడుతున్నారు, ఓకే. నిన్న ఉండాలన్నారు, తర్వాత ఎవడు తిన్నంగా ఆడుతున్న టాస్క్ల్లో ఈరోజు బిగ్ బాస్ సీజన్లో. బట్ నాకు బాగా ఒళ్ళు మండింది సుమన్ శెట్టిది అండ్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ది. ఎందుకు మాట్లాడితే సేఫ్ టార్గెట్ సాఫ్ట్ టార్గెట్ ఆమె. నేను చెప్పాను కదా నిన్న, ఫ్యామిలీ వీక్ టార్గెటే, ఆ సీక్రెట్ రూము టార్గెటే, కొన్ని టాస్కుల్లో బిగ్ బాసే ఆడలే టార్గెటే, కొన్ని టాస్కుల్లో వీళ్ళే ఆడించలే టార్గెటే. ప్రతిసారి టార్గెట్. నిన్న టార్గెట్, ఈరోజు టార్గెట్. ఇంత టార్గెట్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే టాప్ 5 వెళ్ళి కూర్చుంది అక్క. చేయండి ఇంకా టార్గెట్ అది. సో ఓవరాల్గా ప్రోమోట్ చూసాక చాలా డిస్గస్టింగ్ అనిపించింది హౌస్ మేట్స్ తాలూకు బిహేవియర్, వాళ్ళ విధానం. ఎస్పెషల్లీ సుమన్ శెట్టి, ఆయన ఎందుకు ఉంటున్నాడో కూడా తెలియట్లేదు. అంతా చేసి కవరప్కి ఇమాన్యుయల్తో ఆ సాంగ్ పాడించేస్తే వర్కౌట్ అవ్వదు సార్ ఎమోషన్స్. ఆ అమ్మ తప్పు చేస్తే అమ్మకి వెళ్ళి చెప్పాలి తప్ప పాటలు పాడేస్తే వర్కౌట్ అవ్వదు. నాకైతే అలా అనిపించింది. మీకు ఎంతమందికి నాలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి, లేదు డిఫరెంట్గా అనిపిస్తే కామెంట్ చేయండి, చదువుతా, రిప్లై కూడా ఇస్తా ఈరోజు. సో అది ఇంక మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. ఒకవేళ నెక్స్ట్ ప్రోమో ఇంట్రెస్టింగ్ ఉంటే చేస్తా. ఓవరాల్గా మీకు సంజన గారిని హౌస్ మేట్స్ బిగ్ బాస్ టీము టార్గెట్ చేస్తున్నారని మీకు అనిపిస్తుందా చెప్పండి. సుమన్ శెట్టి హౌస్లో ఎందుకు ఉన్నాడు అనే విషయం కూడా చెప్పండి. సంజన టాప్ 5 వెళ్తాదే అని మీకు అనిపిస్తుందా, అనిపిస్తే చెప్పండి. అంతవరకు వీడియోని ఆస్వాదించండి. सबको नमस्कार, धन्यवाद है।